సభలో భాగంగా మొదటి వర్తమానంలో కొన్ని విలువైన విషయాలను బోధించడానికి ఆశపడుతున్నాను. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, నేటి సమాజంలో క్రైస్తవులపైన జరుగుతున్న దాడులు, క్రైస్తవంపై జరుగుతున్న కుట్రలు, ద్వేషాల నడుమ మనం బ్రతుకుతున్నాం. మొదటి శతాబ్దపు సంఘం ఎట్టి హింసలైతే అనుభవించిందో, నేటి సంఘం కూడా అట్టి హింసల వైపు ప్రయాణిస్తుంది అని చెప్పడంలో సందేహపడనవసరత లేదు. ఎందుకంటే అసలు శ్రమలు అనేవి మనకు కొత్త కాదు. క్రైస్తవ సంఘాన్ని ఎవరైతే స్థాపించారో, క్రీస్తు సంఘాన్ని ఎవరైతే నెలకొల్పారో ఆ మహానుభావుడు క్రీస్తు, ఆయన పుట్టుకతోనే ప్రారంభమైన ఈ శ్రమలు. యేసు పుట్టుక, సంఘం పుట్టుక ఇంచుమించు ఒకేలా ఉంటుంది. యేసుని పుట్టినప్పుడే చిదిమేయాలని చూశారు, ఆయన నెలకొల్పిన సంఘాన్ని కూడా చిన్నప్పుడే చిదిమేయాలని చూశారు. యేసు పుట్టినప్పుడు ఆయన చంపటానికి రాజుల హస్తం ఉంది, సంఘాన్ని చిదిమేయటానికి కూడా రాజుల హస్తమే ఉంది. కానీ ఆ శ్రమల నుంచి తప్పించుకున్న ఆ యేసు లోకానికి రక్షణిస్తే, ఆ శ్రమల నుంచి తప్పించుకున్న ఆనాటి సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మహావృక్షంగా మారింది. ఈ మధ్యకాలంలో తరచుగా దైవజనుల పైన జరుగుతున్న దాడులు మీకు తెలుసు. రీసెంట్గా ఒక దైవజనుడి పైన కూడా దాడి జరిగింది. నేను పేరు కూడా చెప్పనవసరం లేదు. అయితే అది యాక్సిడెంటా లేదంటే ప్రమాదమా అనే తర్జన భర్జనలో నేటి క్రైస్తవ్యం కూడా ఉంది. రెండు వైపులా ఆస్కారాలు ఉన్నాయన్నట్టుగా కనపడుతుంది, కానీ ఏది నిజమో తేల్చుకోలేని పరిస్థితి. త్వరలో దాని విషయంలో ఖచ్చితమైన రూఢీకరమైనటువంటి వార్త మనం వింటామని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఒకవేళ దీని పరిస్థితిని కాసేపు మనం పక్కన పెడితే, ఈరోజు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తక్కిన ప్రాంతాల్లో కానీ వీధి సువార్తల కోసం వెళుతున్న ఎందరో అమాయకులైన అన్నదమ్ముల మీద కూడా నువ్వు చెప్పొద్దు అని బైబిల్స్ లాక్కొని బైబిల్స్ని కాల్చేసి వాళ్ళని పిడిగుద్దులు గుద్ది మీరు మా ఇంటికి రావటానికి కూడా వీల్లేదు అని పేడ కల్లాపులు చల్లుతున్న ఆ ఉదంతాలు కూడా మనం చూస్తూ ఉన్నాం నేడు. కొన్ని వీడియోలు గమనిస్తూ ఉంటే అసలు పాపం వాళ్ళేదో మైక్ పట్టుకొని అలా వెళ్ళిపోతుంటే నీకు పర్మిషన్ ఉందా, మీకు అసలు ఇక్కడ చెప్పడానికి మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడంటాడు ఒకడు, అసలు మా గ్రామంలో అడుగు పెడతానికి వీలే లేదంటాడు మరొకడు. ఇలా రకరకాలుగా దాడులు జరుగుతూనే ఉంది క్రైస్తవ్యం మీద. అదిగో బూచి అని, బూచి పేరుతో ఎంతో క్రైస్తవ్యాన్ని హింసిస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఎందరో క్రైస్తవులు అభ్యంతరాలకు కూడా గురవుతున్నారు. ఏంటి అసలు ఇలా జరుగుతుంది? ఇన్ని శ్రమలు జరుగుతుంటే, ఇన్ని కష్టాలు పడుతుంటే సేవకులు దేవుడు ఎందుకు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు? దేవుడు కాపాడొచ్చు కదా. దేవుడు సంఘాన్ని అద్భుతంగా నెలకొల్పి తన సత్తా ఏంటో అన్యజనులందరికీ చూపించవచ్చు కదా. దేవుడు ఎందుకు మౌనుడై ఉండిపోయాడు అని కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడల్లా, అవి మనం కల్లారా చూస్తున్నప్పుడల్లా. కొంతమంది అంటారు అసలు క్రైస్తవ్యం అనేదే లేకుండా చేస్తానంటాడు ఒకడు. ఈ మధ్య ఒకడు మీకు తెలుసు, యూట్యూబ్లో కనపడతా ఉంటాడు, ఎప్పుడు విషయం చిమ్ముతూ ఉంటాడు క్రైస్తవ్యం మీద. అంటాడు నీ చచ్చిపోయే లోపల ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమోనని నేను భయపడుతూ ఉంటానంటాడు వాడు. అంటే ఏంటి అసలు? క్రైస్తవ్యాన్ని అంతం చేద్దాం అనుకుంటున్నటువంటి వీళ్ళ ప్రయోగాలు సఫలం అవుతాయా? అసలు క్రైస్తవ్యాన్ని అంతం చేయటం వీళ్ళ తరం అవుతుందా? అసలు దేవుడు, బైబిల్ గ్రంథం మనకి వీటి గురించి ఏం ప్రబోధిస్తుంది? ఒకసారి దేవుడు అంచె దినాల్లో జరగబోతున్నటువంటి సందర్భాల గురించి ఎపోకలిప్టిక్ అనగా అలంకారప్రాయంగా, టైపాలజికల్గా, ఫోర్షాడోయింగ్గా ఆయన పలికించినటువంటి కొన్ని ఉదాహరణలను, మాటలను మనం బైబిల్లో దివ్య గ్రంథంలో తెరచే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథాన్ని ఒకసారి తీయగలరా? మీరందరూ మీ బైబిల్స్ని తెరచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగలరు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి కూడా చదువుదాం. 1 నుంచి కూడా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యోహానుని తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేశారు. ఎందుకంటే బయట ఉంటుంటే వాక్యం చెప్తున్నాడు, ఫ్రీగా వదిలేస్తుంటే అందరినీ మార్చేస్తున్నాడు అని తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేశారు.
ఏం చేస్తారండి పద్మాస్ దీపంలో అంటే ఏం లేదు, గనుల త్రవ్వకాలు జరుగుతుంటాయి అక్కడ. గనులు త్రవ్వుతుంటారు అక్కడ. రాగి గనులు, బంగారపు గనులు లాంటి గనులు మనకు కూడా అప్పుడప్పుడు సున్నపు రాయి గనులు కనపడుతూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు. ఇలాగ గనుల తవ్వకాలు. ఇప్పుడు మీరు పల్నాడు, ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలన్నీ వచ్చారనుకోండి, గ్రానైట్ తవ్వకాలు జరుగుతుంటాయి. పద్మాసు దీపంలో గనుల నిక్షేపాలు ఎక్కువ. వీటిని త్రవ్వటానికి ప్రత్యేకంగా కూలీలను పెట్టి త్రవ్వించడం ఎందుకు? డబ్బులు దండగా. ఎవరో ఒకరు ఇట్లాంటి అమాయకులు ఎవరో ఒకడు ఉంటారు, ఆయన చంపేయటం ఎందుకు? వాళ్ళని చంపేస్తే ఏమి రాదు కదా. సో మనం ఏం చేద్దాం అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఐలాండ్లో పడేద్దాం, ఆ ద్వీపంలో పడేద్దాం. వీళ్ళే చచ్చిపోయేదాకా తవ్వుతూ ఉంటారు. ఎంతో కొంత మనకి మనిషిని చంపేయటం కంటే ఆ కూలి పనులు చేపిస్తామని వాడుకోవటం బెటర్ కదా అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఎంతో ప్రేమించిన తన శిష్యుణ్ణి ముసలి వయసులో, వృద్ధాప్యంలో ఆ ముసలివాణ్ణి తీసుకెళ్లి పద్మాస్ దీపంలో పడేశారు. ఆ పద్మాస్ దీపంలో ఆ కష్టాలు పడుతూ, శ్రమలు అనుభవిస్తూ ఒకరోజు దేవునికై ఆలోచిస్తూ ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతను అందుకున్నాడు ఆయన. ఆ ప్రత్యక్షతలో యోహాను కూడా ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు. ఏంటి దేవా, నీరోగాడు చంపేస్తున్నాడు, క్రైస్తవులందరినీ సిలువలేసి చంపేస్తున్నాడు. నువ్వేమో పునరుద్ధానుడిపై వెళ్ళిపోయావు, మిగిలిన మేమందరం నరమాత్రులం అయిపోయాం. ఏంటి సంఘం పరిస్థితి? మా కళ్ళ ముందే కొన్ని వేల శవాలు చూడాల్సి వస్తుంది, వృద్ధుడనైపోయాను, నాకు చింత కలుగుతుంది దేవా అని బాధపడుతున్నప్పుడు యేసు ఓదారుస్తూ ఒక మాట చెప్తున్నాడు యోహానికి. యోహాను, త్వరలో కొన్ని సంభవింపబోతున్నాయి, వాటి గురించి నీతో మాట్లాడతాను, ఒకసారి నువ్వు ఇట్రా అన్నాడు. అప్పుడు ఆ ప్రత్యక్షతలో చదవండి ఒకసారి. త్వరలో సంభవింపనయ్యున్న సంగతులను ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ప్రకటన గ్రంథం అంటే సంభవింపబోయేవి ఉన్నాయి, సంభవించినవి ఉన్నాయి. పోస్ట్ ఉంది, ప్రీ ఉంది, రెండు ఉన్నాయి దానిలో. మనం జాగ్రత్తగా విడగొట్టాలి. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు జాగ్రత్తగా విడగొట్టాలి. సంభవింపబోయేవి ఏవి, ఆల్రెడీ సంభవించేసినవి ఏవి, రెండింటినీ భవిష్యత్తు గ్రామటికల్ గానే రాస్తాడు ఆయన. ఫ్యూచర్ గ్రామర్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాడు ఆయన. జాగ్రత్తగా చదవాలి ప్రత్యక్షత గ్రంథాన్ని. ఇలా సంభవింపబోతున్నటువంటి వాటి గురించి విశ్లేషిస్తున్న ఆ దూత 11వ అధ్యాయానికి వచ్చే సమయానికి దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతుంది. ఒకసారి మీరందరూ బైబిల్ గ్రంథాలను తెరచి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము ఒకసారి తీయగలరా? 1-2 వచనాలని. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవే. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కొలతవై అన్నాడంటే అది చాలా తీవ్రమైన సంఘటన. దేవుడు కొలతవై అని కొలకర్ర ఇచ్చాడు అని అంటే ఏదో తేడా జరగబోతుంది. అక్కడ ఏదో సంభవించబోతుంది. మనిషి అతలాకుతలమయ్యే ఒక సందర్భాలను దేవుడు తీసుకురాబోతున్నాడు అలా మధ్యలోకి. అంటే మీరు ఆమోసు గ్రంథం చదివినా, యెహెజ్కేలు గ్రంథం చదివినా, కొలకర్రతో కొలవమన్న ప్రతిసారి ఏదో ఒక తీవ్రమైన ఘాతుకం జరగబోతుందని అర్థం. కొలకర్ర ఇచ్చాడట. కొలకర్ర ఇచ్చి ఏం జరుగుతుందట చదవండి. కొలత వేయమని చెప్పాడు. 2వ వచనం. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు. ఆలయానికి అవతల మాత్రం కొలతేయొద్దు. కేవలం ఆలయం లోపల దాన్ని మాత్రమే కొలతాయి. ఔటర్ పార్ట్ విడిచిపెట్టేసి. చదవండి ఇంకా అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. అన్యులు వస్తారు, ఈ పరిశుద్ధ పట్టణాన్ని కాళ్ళతో త్రొక్కుతారు. అయితే ఈ పరిశుద్ధ పట్టణములోని లోపల ఆవరణము మాత్రమే శేషింపబడుతుంది. అక్కడ జాగ్రత్తగా విని యోహాను, ఏమి సంభవించబోతుందో సంఘానికి, భవిష్యత్తు తరాలలో ఏం చెయ్యబోతున్నానో, ఏమి సంభవింపబోచుందో జాగ్రత్తగా విని యోహాను అన్నాడు ఆయన. ఇంకా చదవండి, ఇంకా కింద ఉన్నారు చదవండి. ఇంకా నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. 2 సాక్షులను లేపుకుంటా నేను భవిష్యత్తులో. 2 సాక్షులను లేపుకుంటా నేను. ప్రపంచంలో అన్యజనులు తొక్కుతున్న వేళ, అన్యజనులతో పరిశుద్ధ పట్టణం అంతా తొక్కబడుతూ హింసింపబడుతున్న వేళ అందరూ వాళ్ళు తొక్కేస్తారనుకోబాకు. 2 సాక్షులు మాత్రం నా కోసం బ్రతికి ఉంటారని చెప్పాడండి. ఎవరింతకీ సాక్షులు అంటే? ఒక్కొక్కళ్ళని వ్యక్తిగతంగా తీసుకోకండి. 2 సాక్షులు. సాక్షి అనగానే ఎవరు 2 వ్యక్తులు మాత్రమే మిగులుతారేమో అని పొరపడకండి. అదే మీకు చెప్తున్నాను.
బైబిల్ అంతా కూడా పాత నిబంధనలోని విషయాలను సరికొత్తగా చెప్పే గ్రంథం ప్రకటన. ఇద్దరు సాక్షులు, ఆ ఇద్దరు సాక్షులు ఎవరో మీరు చదువుకుంటూ వెళ్తుంటే వాళ్ళ లక్షణాలు, వాళ్ళ గుణ లక్షణాలు మీకు అర్థమవుతాయి. అలాంటి గుణ లక్షణాలు కలిగిన రెండు సమూహాలు నా కోసం మిగులుతాయి అంత్య దినాల్లో. ఏం జరిగిందో చదువు నీక కింద. వారు గోనె పట్ట ధరించుకొని, ఏం పట్ట? గోనె పట్ట. ఏమంటే గోనె పట్ట ధరించుకుంటే ఎలా ఉంటుందండి? కంఫర్ట్గా ఉంటుందా, డిస్కంఫర్ట్గా ఉంటుంది? చెప్పండి అది ఎలా ఉంటుందండి? గోనె పట్ట ఎలా ఉంటుందండి? అది ధరించుకుంటేనండి చర్మం అంతా రాపిడికి గురవుతుందండి, చాలా ఇబ్బంది కదా. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, గోనె పట్ట కప్పుకొని పనుకోవటానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా నిద్ర పట్టదు, ఆ పీచ్ అంతా కూడా చర్మానికి రాపిడికి గురయ్యి దద్దుర్లు వస్తుంటాయి, ఎర్రగా కందిపోతుంటది చర్మం. గోనె పట్ట ధరించుకోవాలంటే చర్మం అంతా కందిపోద్ది. అంతెందుకండి, అప్పుడప్పుడు ఫిట్గా ఉన్న జీన్స్ వేసుకున్నారు అనుకోండి, ఫిట్గా ఉన్న జీన్స్, బిర్రుగా ఉన్న వస్త్రాలు ధరించుకుంటే కాసేపటికి అక్కడ చర్మం అంతా ఎర్రబడిపోద్ది, దురదొచ్చేస్తుంది. కానీ గోనె పట్ట ధరించుకున్నాడట. ఎందుకో తెలుసా? గోనె పట్ట ధరించుకునేది ఫ్యాషన్ కాదు. అది గోనె పట్ట అంటే ఫ్యాషన్ అనుకునే ఫ్యాషన్ కాదు. ఈ లోకం మీద శ్రద్ధ లేదు, ఈ లోకంలో ఏదో అనుభవించాలని ఆశ లేనప్పుడు చేసే పని అది. అప్పుడప్పుడు మన ఇంట్లో మన నాన్న, అప్పుడప్పుడు మీ ఇళ్లలో మీ నాన్న చినిగిపోయిన బొక్కల బండీలు వేసుకుంటాడు పాపం. ఎప్పుడైనా ఉందా? మీ నాన్న ఎప్పుడైనా గమనించండి, చినిగిపోయిన పంచెలు, చినిగిపోయిన బొక్కల బండీలు. ఎందుకో తెలుసా? ఆయనకి లోకంలో ఏదో సంతోషించాలనే ఆశ లేదు. బిడ్డలు బాగుంటే చాలు, అరే నా పిల్లలకి నిండుగా వస్త్రాలు ఉంటే చాలరా, నా పిల్లలకి చక్కగా మంచి వస్త్రాలు కొనిస్తే చాలు, నాదేముందిలే ముసలోని వయసు అయిపోయింది, నేను ఇప్పుడు కొత్త వేసుకొని ఏం సాధించాలి కానీ ఏదోటి బతికేద్దాం అంటే. బొక్కల బండి వేసుకున్నాడు అని అంటే అర్థం ఏంటంటే ఆయనకి వ్యామోహం లేదు, ఈ లోకంలో ఆనందపడాలని కోరికలు లేవు, ఈ లోకంలో ఏదో చక్కగా తిరిగి అందరి ముందు ఎంజాయబుల్ గా తిరగాలని ఆశ లేదు ఆయనకి చచ్చిపోయింది, సుఖం మీద ఆశ చచ్చిపోయింది, ఈ లోకంలో సంతోషాన్ని అనుభవించాలని కోరిక లేదు, చచ్చిపోయింది ఆయనకి. అది గోనెపట్ట కట్టుకున్నారంటే ఈ లోకంలో ఏదో సంతోషం అనుభవించాలని, ఈ లోకంలో మంచి బట్టలు వేసుకుని అలా కులాసాగా తిరగాలని ఆశ లేనివారు, ఈ లోక సంతోషాల మీద వ్యామోహం లేనివారు, ఈ లోక సుఖాల మీద శ్రద్ధ లేనివారు చేసే పని అదే. అలాంటి ఒకడు ఉంటాడంట భవిష్యత్తులో. ఏం చెప్తుంటే గోనె పట్ట కట్టుకొని ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అంటే ఈ లోక వ్యామోహాలకు లొంగకుండా, ఈ లోక సుఖ సౌఖ్యాలకు పడిపోకుండా కొందరు మాత్రం కఠినంగా నిలబడతారు నా కోసం. ఈ లోకం లాగుతూ ఉంటది, ఈ లోకంలో పాపం అనేది పిలుస్తూ ఉంటది, ఆ పాపానికి తలయొగ్గకుండా కష్టాలైనా పడతారు గాని, దురదలైనా పొందుకుంటారు గాని గోనె పట్ట మాత్రం విడిచిపెట్టరు ప్రవక్తలు. ఈ లక్షణం ఏలియాలో మనం చూస్తాం. ఎవరిలో చూస్తాం ఈ లక్షణాన్ని? ఏలియా. ఎందుకో తెలుసా? ఏలియాకి సంతోషం లేదు. ఎందుకో తెలుసా? దేశం మొత్తం బయలుకు అర్పితమవుతుంది, యెహోవా చట్టం అమలు కాబడట్లేదు, దేవుడి వైపు న్యాయం లేదు, మంచి మంచి నాబోతులు అంటే వాళ్ళని చంపేస్తున్నారు. ఇలాంటప్పుడు యేసుకు అనుభవించాలి ఆ ప్రవక్త ఈ లోకంలో ఉండి. అందుకని లోకాన్ని త్యజించి అక్కడెక్కడో కార్మేలు పర్వతం మీద లోకానికి దూరంగా బతికేవాడండి ఆయన. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు నా కోసం భవిష్యత్తులో. దిగులు పడక యోహాను, దిగులు పడకో, నేను ఒక్కడినే మిగిలిపోయాను చిట్ట చివరి అపోస్తలుడని. మా అన్న యాకోబుని మొదట్లోనే చంపేశారు, పేతురు చచ్చిపోయాడు, పౌలు చచ్చిపోయాడు, అపోస్తలులందరూ చచ్చిపోయారు, కడగా చిట్ట చివరిగా మిగిలింది నేను ఒక్కడినే, నేను కూడా పోతే సంఘం ఏమైపోతుందని భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. లేదు, సంభవింపబోతున్న విషయాలను మీకు తెలియజేస్తానదేంటో తెలుసా? భవిష్యత్తులో నా కోసం కొందరైనా మిగులుతారు. ఏలియాలాగా నా కోసం ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను విడిచిపెట్టని సమూహాలను రేపుకుంటా నేను. ఆ విషయంలో దిగులు పడొద్దు. నువ్వు ప్రవచిస్తారు నా కోసం వాళ్ళు. ఇంకా చదవండి కింద. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నా దృష్టికి ఒలీవ చెట్లు దీపస్తంభములో. అవునా? ఎందుకు ఒలీవ చెట్లతో ఎందుకు పోలుస్తున్నాడు? ఏమండి, ప్రపంచంలో హానికరం కాని ఒకే ఒక నూనె ఒలీవ నూనె అండి. ఈరోజు మీరు వాడే నూనెలన్నీ క్యాన్సర్ కారణాలే. మీరు ఎవరైనా సన్ఫ్లవర్ వాడుతున్నారా? పొరపాటున అర్జెంటుగా ఆపేయండి. సన్ఫ్లవర్ నూనె అంత దరిద్రపు కొట్టు నూనె ఈ ప్రపంచంలో ఏది లేదు. గట్టిగా 15 ఏళ్ళు వాడారంటే పోతారు. ఏ క్యాన్సర్ గట్లో వస్తాయో తెలియదు. రిఫైన్డ్ ఆయిల్ అంటేనే తప్పది. దానికంటే గుడ్డి కంటే మెల్లమేలు టైప్లో దానికంటే వేరుశెనగ నూనె బెటరు. దానికంటే
ఇక పామాయిల్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి చాలా ప్రమాదం. నూనెలో చాలా మంది ఎక్కువ వేస్తుంటారు కూరల్లో కూడా. మీ కర్నూలులో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఎంత కూర ఉంటే ఎంత నూనె ఉండిద్ది. నూనెలు ఎక్కువ తినకండి. క్యాన్సర్కి అవే కారణాలు. క్యాన్సర్ కణాలు పుట్టించే సామర్థ్యం ఉంది నూనెకి. ప్రపంచంలో చాలా నూనెలు హానికరాలే. అసలు మనం తీసుకుంటున్న ప్రతి నూనె హానికరమే. కానీ ఒలివ్ నూనె అట్టిది కాదు. మీరు అందుకనే చూడండి, ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆలివ్ ఆయిల్ వాడమని చెప్తారు. మీరు ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చినప్పుడు అర్జెంటుగా డాక్టర్ ఏమని చెప్తారు తెలుసా? మీరు ఈ నూనెలు మానేయండి, ఆలివ్ వాడండి, ఒలీవ నూనె వాడండి. ఎందుకంటే ఒలీవ నూనె క్యాన్సర్ని మట్టు పెట్టే శక్తి కలిగింది, ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది. అది మిగతా నూనెలన్నీ అనారోగ్యాలను ఇస్తుంటే ఈ నూనె ఆరోగ్యాన్ని ఇస్తుంటది. ఆరోగ్య ఫలవంతమైన చెట్టు అది మనిషిలో ఆరోగ్యాన్ని నింపే చెట్టు. అలాంటి చెట్టుతో పోలుస్తున్నాడు ఆ ప్రవక్తల్ని, భవిష్యత్ ప్రవక్తల్ని, దానికోసం లేపబడుతున్న భక్తుల్ని. ఇంకా దేంతో పోలుస్తున్నాడట? దీపస్తంభములు. దీపం అంటే ఏంటండి? నీ వాక్యమే నా పాదములకు దీపం. అంటే వాక్యాన్ని 10 మందికి ప్రకటిస్తారు వాళ్ళు. దీపం దేనిపై పెడతారండి? దీపాన్ని స్తంభం. మనం అంటే ఇప్పుడంటే ట్యూబ్ లైట్లు, లైట్లు, ఎల్ఈడి లైట్లు, రీఛార్జ్ లైట్లు వచ్చినాయి. కానివ్వండి, మన అమ్మమ్మల నాయనమ్మల కాలంలోనండి కిరసనాయిల బుడ్లు ఉండే, తెలుసు కదా మీకు. కిరోసిన్ పోసి ఒత్తి పైకి వెలిగిస్తుంటాం. ఎక్కడ పెడతారు మీరు దాన్ని? స్తంభాలు ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడంటే మన ఒక ప్రీవియస్ జనరేషన్కి వెళ్ళామనుకోండి, ఏదో చిన్న టేబుల్ మీదో అరక మీదో పెట్టుకుంటాం మనం ఎక్కడో. కానీ పూర్వకాలాల్లో ఎలా ఉండేదో తెలుసా మీకు? చిన్న గుర్తుపెట్టారు మీరు? గతంలో పెరుగు కానీ పాలు కానీ వాటిని ఇలా ఒక తాడు అలా కట్టి దాని పేరు వేలాడ తీసేవాళ్ళు. ఏమంటారు అన్నమాట? ఉట్టి. వెరీ గుడ్. ఉట్టి అంటే ఎందుకు? అవి వచ్చి తినేసేయకుండా కరెక్ట్గా మధ్యలో అలాగ ఇప్పుడు పోయిందిలేండి ఆ కల్చర్ అంతా. అలా వేలాడ తీసేవాళ్ళు. అలానే గతంలో ఇంట్లో దీపాలు పెట్టుకునే స్తంభాలు ఉండేవి. దేవుడు తన భక్తుల్ని దీపస్తంభాలు అన్నాడు. ఎందుకంటే దీపం వాక్యం అయితే ఆ వాక్యం 4 దిక్కులకి రావాలి అనంటే దాన్ని దేనిపైన పెట్టాలి? స్తంభం పైన. అందుకనే రాబోయే భక్తులు ఆయన దీపస్తంభం అన్నాడు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొత్తగా వీళ్ళకి. గతంలో జకరియా గ్రంథంలో ఇలాంటి పరిచయాన్ని ఇచ్చాడు ప్రవక్తల గురించి ఆయన. ఒకసారి మీ అందరూ జకరియా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని తీయగలరు ఒకసారి? త్వరగా మనం త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. చదవండి ఒకసారి. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే పాత నిబంధన గట్టిగా చదివిన వీళ్ళకి ప్రకటన గ్రంథం చదవంగానే అర్థమైపోవాలి. అర్థం కావాలంటే ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్న వచనాలనే, ఆల్రెడీ పాత నిబంధనలో ఉపయోగించిన పదుజాలాలనే తీసుకొని ఒక సరికొత్త విషయాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ యోహాను. ఏమంటున్నాడండి? 4:2 చదవండి. నీకేమి కనపడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదను, దీపస్తంభమునకు 7 దీపములను, మెనోరా అంటారు. 7 దీపాలు తెలుసా? మన BOA సింబల్ ఉంటుంది ఇలాగా, BOUI అని ఆ షేప్లో ఉంటుంది. అది 7 ఉంటాయి దానికి, మెనోరా అంటారు. అలాంటిది ఒకటి కనపడిందంట ఆయనకి. ఇంకా నెక్స్ట్ 7 దీపములను, 7 గొట్టములు, ఒలీవ చెట్లను ఎక్కువ పోలుస్తున్నాడండి ఆయన. ఆ పోలిక మీకు అర్థం కావాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంత్య దినాలలో, యేసు నుంచి అంత్య దినాలు ప్రారంభమైనది వేరే విషయం. అంత్య దినాలలో దేవుని కోసం నిలబడే ఒక 2 సమూహాలు ఉంటాయి ఎప్పుడు. ఆ సమూహాలకి ఏం జరిగిద్దో, ఆ సమూహాలు ఎలా మట్టు పెట్టబడతాయో ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ దేవుడు 1000 సంవత్సరాల కిందటే రాయించాడండి. ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది. బైబిల్ చదవని వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు చేసి చాలా కొత్తగా అనిపిస్తాయి. ఏంటిది, ఇలా ఎందుకు చచ్చిపోయారు? దేవుడు కాపాడొచ్చు కదా యాక్సిడెంట్ జరుగుతుంటే, లేదంటే దేవుడు కాపాడొచ్చు కదా హత్య జరుగుతుంటే, ఏదర్ దట్ ఆర్ ఇట్, ఏదైనా సరే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అనుకుంటాం కదా. అసలు బైబిల్ ఎప్పుడూ సమాధానం చెప్పేసింది దానికి కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రకటనకి రండి. ఇప్పుడు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 5వ వచనం. 11:5. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల, ఇలాంటి 2 సమూహాలు ఉంటాయి. ఒక్కొక్క సాక్షి ఒక్కొక్క సమూహానికి సూచన. మోషే, ఏలియాలు. మోషే ధర్మశాస్త్రానికి నాయకుడు, ఏలియా ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు. మీరు అది గమనించాలి జాగ్రత్తగా. ఎందుకు వాళ్ళిద్దరిని ఎంచుకుంటాడు ఎక్కువగా అంటే, మొదటి 5 పుస్తకాలకి ప్రధాని ఎవరు? మోషే. ధర్మశాస్త్రం అకార్డింగ్ టు మోసెస్ అంటూ ఉంటాడు యేసు కూడా. ఇప్పుడు కూడా మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక. ఇక్కడ ప్రవక్తల గ్రంథాలు ప్రారంభమైన ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు ఎవరయ్యా ఉన్నారంటే ఆయన ఏలియా.
ఏలియా దగ్గర నుంచి ఆ ప్రవక్తల పరంపర అనేది అలా ముందుకు సాగుతూ పైకి వెళ్ళింది. అందుకని ధర్మశాస్త్రం నుంచి ఒక ప్రతినిధిగా మోషేను, ప్రవక్తల గ్రంథాల నుంచి ఒక మొట్టమొదటి ప్రతినిధిగా ఏలియాను దేవుడు లాక్కొని వారితోనట, ఆ సమూహాలతోనట, చదవండి, వారి నోట నుండి అగ్ని బయలువెళ్ళిద్దట. వాళ్ళ నోట నుంచి వారి శత్రువులను దహించేస్తుందట అగ్ని. నిజమైన అగ్నేనా? మీరు ఊహించుకోమాకండి. ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి అలా అరుస్తుంటే నోట్లో నుంచి అలా అగ్ని వస్తుంది. అదేదో సినిమాల్లో ఆ గార్జిల్లా అరిసినప్పుడు, అనకొండ అరిసినప్పుడు నిప్పులు వచ్చినట్టు వస్తుంది. అలా ఊహించుకోకండి. దట్ ఈస్ నాట్ లిటరల్ కాంటెక్స్ట్. అది అక్షరార్థం కాదు. అది ఏంటి అసలు? ఒక మనిషి నోరు తెరిస్తే అగ్ని రావటం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి వచనాన్ని అని అంటే, ఇర్మియా గ్రంథం ఒకసారి మీరు అందరూ ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14 చదవండి. పర్లేదు, 14 వచనం మొత్తం చదవండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 14 వచనం జాగ్రత్తగా చదవాలి. వారు నోరు తెరిస్తే అగ్ని రావటం ఏంటి? ఆ అగ్ని శత్రువుల్ని దహించి వేయటం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు అసలు ప్రవక్త అక్కడ? కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాలుస్తుందట. వాక్యం ఏం చేసిందట? వాక్యం గట్టిగా చెప్పేవాడు అంటారండి మంట అండి. వాక్యం అంటే మంట. అందుకని చూడండి, బైబిల్ చదువుతుంటే, బైబిల్ చెబుతుంటే, బైబిల్ పక్షాన్ని ఎవడైనా మాట్లాడుతుంటే ఒక్కొక్కడు ఏమైపోతాడు తెలుసా? మంట పుట్టినట్టు అయిపోతాడికి. వాడు సహించలేడు, ఆ మాటలు వెళ్ళాడాడు, ఎగిరిపోతుంటాడు. అప్పుడప్పుడు చూడండి, నిప్పు కాలుతుంటే వాడు తిన్నగా ఉన్నాడు కదా, అక్కడ నిప్పు వచ్చి అంటుకుంటే ఎట్టుంటాడండి మనిషి? వాడు ఎగిరిపోతుంటాడు, వాడు ఒక చోట ఉండడాడు. ఈరోజు చాలా మంది మతోన్మాదులను కూడా చూడండి, మనం ఏదో వీధి సువార్తలు అలా చెప్పుకుంటూ పోతే ఆడికి ఎందుకు అంత మంట? కాలుగాలిని పిల్లిలాగా ఆడెందుకు ఎగురుతున్నాడు? ఎందుకంటే ఇది మంట. మరి యేసురా రక్షకుడు అని చెప్తే వాడికి మంట కదా. యేసు తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్తే వాడికి మరి మంట పుట్టినట్టు ఉంటది కదా. నువ్వు పాపాత్ముడివిరా, నువ్వు పాపం చేసావు, నీ పాపానికి నరకాగ్నికి వెళ్ళిపోతున్నావు, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు యేసు ద్వారా, ఆ అవకాశాన్ని పొందుకొని రక్షింపబడు అని చెప్తే వాడు సహించలేడు. వాడు అదే చెప్తున్నాడు. అవేం చేస్తాడట? మళ్ళా చదవండి ఆ వచనాన్ని. వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగా. జనాలు కట్టెలట, దైవజనుడి నోట్లో నుంచి వచ్చే వాక్కులు అగ్నినట. తట్టుకోలేదు కట్టెకి అగ్నికి పోటీ పెడితే ఏది గెలిసిద్ది చెప్పండి? అగ్ని ఏం చేసిద్ది? కట్టెని మింగేసిద్ది, కట్టెని దహించేసిద్ది, కట్టెని నామరూపాలు లేకుండా చేసిద్ది, కట్టెని భస్మం చేసేసిద్ది. అది ఈరోజు దైవజనుడి కంఠం అంటే ఏంటో తెలుసా? అగ్ని అగ్ని అగ్ని. అగ్ని తుంపరులు కులిపిస్తుంటాడు దేవుడు. దానికి తిరిగి ఎవడు కౌంటర్ అయ్యలేడు. ఆ కట్టె కాలిపోవాలంటే, ఉడికిపోవాలంటే ఆ కట్టె. దైవజనుడు భవిష్యత్ కాలాలలో దేవుడు లేపుకుంటాడట. భవిష్యత్ అంటే మళ్ళీ ఏదో కాదు, అప్పటికది. ఇప్పుడు వర్తమానంకి వెళ్ళిపోయింది అది. దేవుడు చెప్తున్నాడు, యోహానును బాధపడకు నాయనా, మీలాంటి వారినే మీరు మాట్లాడితే ఎలాగైతే శత్రువులు గెలవలేరో, మీలాగే మాట్లాడే వాళ్ళని, మీలాగే దేవుడు వాక్యాన్ని అద్భుతంగా ప్రకటించే కొన్ని సమూహాలు నా కోసం మిగులుతాయి. అంచె దినాలు లేపుకుంటా నేను కొంతమందిని, నువ్వేం భయపడమాకు. వాళ్ళు కూడా అంతే. ఇర్మియా మాట్లాడినప్పుడు ఆ రోజు జనాంగాలు ఎలాగైతే దగ్ధమైపోయినాయో, నేను లేపబోయే 2 సమూహాలు నా కోసం మిగులుతాయి భవిష్యత్తులో. ఆ మిగిలిన ఆ సమూహాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రపంచం తట్టుకోలేదయ్యా, వారిని గెలవలేదయ్యా. ఏ డిబేట్కైనా వెళ్ళని, ఏ చర్చలోకైనా వెళ్ళి మీరే గెలుస్తారయ్యా. మీ నోట్లో నుంచో వచ్చే అగ్ని కట్టెల్ని దహించి వేస్తుందని చెప్తున్నాడండి. ఇంకా చదవండి. ఇంకా ఇప్పుడు మళ్ళా ప్రకటనకి రండి ఒకసారి. మళ్ళా ప్రకటన అదే చెప్తున్నాడు, వారి నోట నుండి అగ్ని బయలు వెళ్తుంది అంట. వాక్యం దృఢమైన నికార్సైన వాక్యం బయలు వెళ్తుందట. అది శత్రువుల్ని దహించేస్తుంది. అది గెలవలేడు అసలు బైబిల్ నుంచి. బైబిల్ని నికార్సుగా ప్రకటించేవాడి ముందు ఎవడండి గెలిచేది? ఎవడండి నిలబడేది? అదే చెప్తున్నాడు దేవుడు, ఆడెవడు నిలబడలేడు. ఎవడైనాను ఒకవేళ వారికి హాని చేయను ఉద్దేశిస్తే ఏమైపోతారో తెలుసా? చంపేస్తారు. వాక్యంతో ముప్పతిప్పలు పెట్టేస్తారు. వాక్యం ప్రకటింపబడుతుంటే ఆన్సర్ను చెప్పలేక, ఎదుటోడు సమాధానాలు చెప్పలేక ఉక్కిరి బిక్కిరైపోతుంటాడు. ఎలా గెలవాలరా ఇన్ని? చరిత్ర మాట్లాడితే చరిత్ర మాట్లాడతాడు, సైన్స్ అంటే సైన్స్ మాట్లాడతాడు, బైబిల్లో ఏ తప్పులు చూపిద్దామంటే వాటన్నిటికి ఆన్సర్లు చెప్తుంటాడు. ఎలా వీళ్ళు మనం గెలవాలి అన్నట? వీళ్ళ వాగ్దాటికి తట్టుకోలేరట. వాళ్ళు చచ్చిపోతారంట, వాళ్ళు తట్టుకోలేరట. ఇంకా చదవండి కింద.
తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూసింది ఎవరండి? ఎవరు అలా మూసినాడు? ఎవరు? ఏలియా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏలియా లాంటి స్వభావం కలిగిన, రోషం కలిగిన ఒక సమూహం బతికే ఉంటది భవిష్యత్తులో నా కోసం. ప్రపంచమంతా మతోన్మాదం వైపు వెళ్ళిపోయినా, కొంతమంది వాళ్ళకు భయపడి క్రైస్తవ్యాన్ని విడిచి వాళ్ళలో కలిసిపోయినా, కొంతమంది మనకి ఎందుకులే నోరు మూసుకొని ఇంట్లో భజన చేసుకుందామని ప్రార్థనల పేరిట బయటికి రావటానికే భయపడిపోయి లోపల కూర్చున్నా, ఏలియాలాగా నా కోసం పౌరుషంగా నిలబడి రంక వేసే కొంతమంది సమూహాలు నా కోసం మిగిలే ఉంటాయి భవిష్యత్ తరాల్లో. ఇంకా చదవండి కింద. మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తం. ఎవరండి నీళ్లు రక్తంగా చేసింది? మోషే. అంటే అర్థం ఏంటో తెలుసా? మోషే లాంటి నమ్మకమైన వారు, స్వజనుల నుండి ఎన్ని ఆపదలు వచ్చినా మోషేలాగా తడబడక నిలబడిన వాడు, ఫరోని ఎదిరించి ఫరో మాటకి తలయొక్కక రాజీ పడని కొంతమంది నా కోసం ఉంటారు భవిష్యత్తులో. మోషే రాజీ పడలేదండి. 5 రకాలుగా రాజీ పడటానికి ప్రయత్నించాడు ఫరో మోషేని. ఫరో అంటాడు, ఎక్కడికి వెళ్తావు మోషే? ఆరాధించడానికా? సరే ఓ పని చేయి, అందరూ వెళ్ళొద్దు, నువ్వు ఒక్కడివి వెళ్ళిపో అంటాడు. మోషే అంటాడు, లేదో నేను వెళ్తే మా స్త్రీలను కూడా తీసుకొని పోతా, మా పశువులను కూడా తీసుకొని పోతా అంటాడు. ఆ తర్వాత అంటాడు ఫరో, సరే నువ్వు నీ ఆడోళ్ళు పశువులు వద్దు అంటాడు. లేదు నీ పశువులను కూడా తీసుకుపోతానంటాడు. ఆ తర్వాత అంటాడు, సరే తీసుకుపోలే, అంత దూరం వద్దులే అంటాడు. లేదు నేను అక్కడికే తగ్గడు మోషే. ఫరో లాంటి వాడు ఎదుట కఠిన కర్ణాత్ముడిగా ఉన్నా ఆడికి భయపడకుండా ఎదురాడి నిలబడి నమ్మకంగా దేవుని ఇంట్లో పనిచేసాడు. ఎలాగైతే మోషే ఉన్నాడో, భావితరాల్లో మోసెస్ లాంటి కొంతమంది సమూహాలు నా కోసం ఉంటాయి. నా కోసం పోరాడే రోషం కలిగిన ఏలియా లాంటి వారు కొద్ది మంది అయినా నా కోసం మిగులుతారు. మిస్టర్ జాన్, యోహాను జాగ్రత్తగా విను. అయితే వారు ప్రవచించు దినములు సంపూర్ణమైపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే, చదవండి ఇక చదవండి. వారి సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము యుద్ధం చేసిద్దట, వాటితో జయించేస్తుంది, చంపేస్తుంది, అవసరమైతే చంపేస్తుంది. 2 యుద్ధాలండి. 2 యుద్ధాలు ఉన్నాయి ఇక్కడ, మీరు జాగ్రత్త చదవాలి బైబిల్ని. ఏలియా లాంటి స్వభావికులు, మోషే లాంటి స్వభావికులు, అలాంటి సమూహాలు నిలబడి నా కోసం వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఆ మంటలకి వాళ్ళు చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారంటే మానసికంగా చేస్తారు వాళ్ళు, బైబిల్ని గెలవలేక చేస్తారు వాళ్ళు అంతే. కానీ అది మనసులో పెట్టుకొని, నువ్వు బైబిల్ వైపు నిలబడతావా, నువ్వు బైబిల్ గురించి ఎంత గొప్పగా చెప్తావా, సరే ఓ పని చేస్తా, నాకు నేను ఎట్టాగా వదులుతానో చూడరా అని అవసరమైతే మర్డర్లు చేసి చంపేసినా కానీ చంపేస్తారట. అదే అంటున్నాడు, జయిస్తారు, చంపేస్తారు. నా కోసం నిలబడి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఎలాగైనా సరే ఈ లోకంలో తుదముట్టించడానికి అగాధంలో ఉన్న సాతాను పనిచేస్తూనే ఉంటాడు. అయితే ఇంకా కింద చదవండి. వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. అంటే ఏంటో తెలుసా? సంత వీధిలో ఏమండి ఎవడూ పూజ చేయకుండా అలా పడేసాడంటే అది దుర్మార్గుడు కదా. అంటే ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తారు. అవసరమైతే ఏం చేస్తారో తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఇది పెద్ద దుర్మార్గుడు సార్, ఇది అవసరమైతే తప్పుడు సాక్ష్యాలు పుట్టించైనా దుర్మార్గుడిగా సృష్టిస్తారు. అవసరమైతే అలాగనే వదిలేస్తే బ్లేమ్ చేయాలి. ముందు వ్యక్తిని ఏం చేయాలి తెలుసా? బ్లేమ్ చేయాలి. అలా చేస్తారు అవసరమైతే. ఇంకా వానికి ఉపమాన రూపముగా సొదొమ అంటే తిష్బీ పక్కనే ఉంటది. అది ఏలియా గారు ఊరు తిష్బీ కదా, తిష్బీయుడు కదా ఆయన. తిష్బీ పక్కనే ఉంటది సొదొమ. అందుకని అన్నాడు దానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు. మోషే పుట్టింది ఐగుప్తులో కదా, అందుకని దానికి ఐగుప్తు అనియు. అచట వారి ప్రభువు కూడా సిలువేయబడ్డాడు. అంటే అర్థమేం లేదు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి కొంతమంది నా కోసం భావితరాల్లో మీ అపోస్తలులు మరణించిన తర్వాత కూడా నేను ఆయా తరాలలో నిలబెట్టుకుంటూ ఆయా శతాబ్దాలలో నా భక్తులను లేపుకుంటూ ఆయా దశాబ్దాలలో సంఘాన్ని విస్తరించుకుంటూ వాళ్ళు తరాలలో వారి కాలాలలో నా కోసం కొంతమంది నిలబడులాగున నా కృప ఈ సంఘం పైన ఎల్లప్పుడూ ఉంచుతూనే ఉంటా. పాత నిబంధనలో చెప్పాడు ఒకనాడు సొలొమోనా, నా చూపు ఎల్లప్పుడూ మందిరం మీద ఉండిద్దని. అసలు అది నిజంగా నెరవేరింది సంఘం మీదే. సంఘం ఎప్పుడు అనాథగా విడిచిపెట్టబడదు. ఎంతమంది చనిపోయినా, ఎంతమంది పోయినా, ఎంతమంది మర్డర్లు అయిపోయినా, ఎంతమంది యాక్సిడెంట్లు అయిపోయినా, ఎన్ని జరిగినా
దేవుడి కరుణ, దేవుని వాత్సల్యత సంఘం పైన ఉంటూనే ఉంటది. ఆయా తరాల్లో దైవం కోసం బ్రతికేవారు వస్తూనే ఉంటారు. ఇది ఒక నిర్విరామ మహాసముద్రం ఈ సంఘం అనేది. అదే చెప్తున్నాడు. ఇంకా 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 కిందకి రండి ఒకసారా. మరియు ప్రజలకును, మనుష్యులకును, వంశములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, జనములకును 3 దినములున్నర వారి శవములను చూస్తారట. వారి శవములను సమాధిలో పెట్టీరు. 3.5 దినములట. ఎన్ని దినాలట? 3.5 దినములు. ఎందుకంటే వీళ్ళు పరిచర్య చేశారు కదా, 3.5 సంవత్సరాలు కదా వీళ్ళు యేసు కలిసి తిరిగింది. 3.5 దినములు, సంవత్సరములకు ఒక తింట అని చెప్తాడు. అందుకనే హెస్కేలు. అంటే వీళ్ళు ఎంతకాలం పరిచర్య చేశారో అంత పరిచర్యను కూడా నామరూపాలు లేకుండా చేద్దామని ప్రయత్నిస్తుంటారు వీళ్ళు. 3.5 ఏళ్ల అపోస్తలులు చేసినటువంటి యేసుతో సహవాసాన్ని అదే 3.5 దినాలలో వాళ్ళని ఎలాగైనా బ్లేమ్ చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు అందరూ. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున, మరి బాధించారా? ఎందుకు బాధించలే? మరి బాధ కదండి. ఈరోజు బయట చూడండి, ఏసే నిజ దేవుడు అంటే అబ్బబ్బబ్బ ఒక్కొక్కటి చెవి పోటెత్తేస్తుందండి బాధాడికి. అదే అన్నాడు, భూనివాసులను బాధించినందున వారి గతి చూచి సంతోషిస్తారట. నిజంగా చూడండి, ఎవరైనా దైవజనుడు చచ్చిపోతే ఎంత సంతోషిస్తుందండి లోకం. మీకు తెలుసు, చాలా మంది పాటలు కూడా కడుతున్నారు ఈ మధ్య. పాటలు కట్టి సంతోషించి కట్నాలు పుచ్చుకుంటూ, అబ్బా ఒకడు పోయాడు రా దరిద్రం. మొన్న ఎవడో ఒకడు మెసేజ్ పెడుతున్నాడు, మా ఛానల్కి పెట్టాడు, ఉపేంద్రానికి పెట్టారు, మరి అన్నోళ్ళు కూడా పెడితే పెట్టుండొచ్చాడు. అంటాడు 12 మందిని అనుకున్నావురా మేము, ఒకడు పోయాడు. ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఒకడు పెడతాడు, ఈరోజు అంటే వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకున్నారంట. ఎందుకు? ఒక దైవజనుడు పోయాడని. ఇంకో 12 మందిని అనుకున్నారట, ఇంకో 11 మందిని లేపేస్తారట. ఆనందం పట్టుకోలేకపోతున్నారండి వాళ్ళ ఆనందం. ఎందుకు? వీడు పోయాడు. ఒకడు పోయాడంటే బైబిల్ని గెలిపించేవాడు ఒకడు తగ్గాడు. ఇంకెంతమంది గట్టిగా 10 లేపేస్తే సరిపోయింది కదా. ఆనందం అంట. ఆనందంలో పాటలు కూడా వస్తున్నాయి. ఇంకా చదవండి, అదే అన్నాడు, వారు సంతోషముతో ఉత్సహించుతూ ఒకరినొకడు కట్నములు పుచ్చుకుంటున్నారట. అయితే 3 దినములున్నర తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ ఒకటి వస్తుంది. ఇది ఎంతో కాలం కాదు, పునరుద్ధానం ఒకటి ఉంది. ప్రపంచానికి ఒక పునరుద్ధానం ఉంది. హేబేలు మొదలుకొని మరణించిన నీతిమంతులని లేచి నిలబడే ఒక రోజు రాబోతుంది. వీడు ఎవరినైతే పండ పెట్టేశాననుకుని ఫీల్ అయిపోతున్నాడో, ఎవరినైతే చంపేసా ఇక తిరిగి రాడని సంతోషపడుతున్నారో, వీళ్ళ సంతోషాన్ని ఆవిరి చేసే ఒక దినం రాబోతుంది. అది క్రీస్తు 2వ రాకడా. ఆ దినానట తిరిగి లెగుస్తారట. తిరిగి లెగిచి వారి పాదములు భూమా ఊని నిలిచారట. నిలబడి వారిని చూచిన వారు మిగుల భయం. యోహానికి చెప్తాడు, యోహాను బాధపడకో, నీరో గారు సిలువలేసి చంపుతున్నాడా, బాధపడకు, లెగుస్తారు మళ్ళా తిరిగాళ్ళు. నీరో గారు సింహాలకు బలిస్తున్నాడా, బాధపడకు, తిరిగి లెగుస్తారు. నీతిమంతుల చావు తాత్కాలికమైనయా యోహానా, నీతిమంతుల చావు నీకంటే ముందు నీ పౌలు చనిపోయాడే, పౌలు మళ్ళా లెగుస్తాడు. పేతురు చనిపోయాడు, లెగుస్తాడు. అపోస్తలుడు మీరందరూ చనిపోతారు, లెగుస్తారు. మిమ్మల్ని ఇంతటితో వదలనురా, మీ అందరినీ తిరిగి మళ్ళా లేపుతా నేను. లేచిన నాడు చంపిన నన్ను చూస్తారు, నా కోసం చనిపోయిన మిమ్మల్ని చూస్తారు. ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఏడ్చే ఒక దినం రాబోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు యోహాను, నువ్వు భయపడకు, నువ్వు జడియకు. సంఘానికి నా తోడు ఎప్పుడు ఉంటుంది. అయితే శ్రమల గుండా వెళ్ళక తప్పదు. ఆ శ్రమల్లో నా కోసం నమ్మకంగా నిలబడమని చెప్తున్నాడండి దేవుడు. మరి మీరు ఎలా ఉన్నారు? ఈరోజు సంఘానికి శ్రమలు వస్తున్నాయి. సంఘంలో ఈరోజు మతోన్మాద ప్రభుత్వాల నడుమ మనం బ్రతుకుతున్నాం. ఈరోజు సువార్తలు ప్రకటించడం మహా నేరం అయిపోయింది. ఈరోజు దేశంలో మత మార్పిడి అనే వంకతో, మతం మారుస్తున్నారనే వంకతో గోవుకున్న రక్షణ లేకుండా పోయింది ఈరోజు క్రైస్తవుడికి. లడ్డూకున్న లక్షణం, ఒక గొడ్డుకున్న లక్షణం లేకపోయింది. ఈరోజు క్రైస్తవులం పేరుతో చంపేస్తున్నారు. నిన్నగాక మొన్న మీ తెలంగాణలో ఎవరో ఒక ఆయన మీద అటాక్ కూడా చేశారు. గొంగుల సునీల్ అనే ఎవరు ఆయన, పాపం ఆయన ఏదో పాపం ఆయన చెప్పుకుంటా పోతుంటే వీళ్ళకేం నొప్పండి, ఈడు ఏదో బండి మీద వెళ్ళిపోతాడు, అక్కడ ఇల్లు కూడా లేదా అయింది, వచ్చి ఆపేసి నువ్వు మాట్లాడొద్దు ఇక్కడ అంటున్నాడు. ఇలాంటివి వస్తాయి. మీ జోగులాంబ గద్వాలకు కూడా రావచ్చు. రేపు మాపో మీ విట్లాపురంలో కూడా ప్రవేశించవచ్చు. దేవుణ్ణి విడిచిపెట్టకండి, సంఘాన్ని విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని కోల్పోకండి, ఎవరినో చూసి పాపంలో పడిపోకండి. దేవుడి కోసం నమ్మకంగా నిలబడండి. దేవుడు చేయబోయే ఆ కొత్త సరినూతన కార్యాన్ని రేపు మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ, నమ్మకం కలిగిన తండ్రి, శ్రమల ద్వారా ప్రయాణిస్తున్న సంఘానికి మీరిస్తున్న ఒక భరోసా, అపోస్తలులందరూ చనిపోయిన వెంబట ఇక తాను తప్ప మరి ఏ అపోస్తలుడు బ్రతికి లేనప్పుడు యోహాను పడుతున్న దిగులును చూచిన దేవుడు తనకి ఇస్తున్న ఒక భరోసా, రాబోయే సంఘాల్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏలియా లాంటి రోషం కలిగిన వారు, మోషే లాంటి నమ్మకం కలిగిన వారు ఆయా తరాల్లో మీరు లేపుకుంటూ వచ్చారు, వస్తారు, ఉంటారు. మీకోసం నిలబడేవాడు ఉంటాడు. ఇక నిలబడని వాడు విశ్వాసము కనుగొనునా అన్న స్థాయికి వచ్చిన నాడే ఈ భూమోలోకం బద్దలైపోతుంది. అప్పటిదాకా మీరు సంఘాన్ని విడిచిపెట్టరు, సంఘాన్ని వెంబడిస్తూనే ఉంటారు, సంఘం కన్నీళ్లు తుడుస్తూనే ఉంటారు. నాయనా, సంఘం చాలా విలువైనది. నాయనా, సంఘం చాలా శక్తివంతమైనది. ఈ ప్రపంచంలో ఎవ్వడూ సంఘాన్ని అంతం చేయలేడు. సంఘం అనేది శాశ్వతమైనది. ఇది భూమి ఆకాశములో ఉన్నంత వరకే కాదు, అవి నశించిన పిమ్మట కూడా ఏకైక జీవం బ్రతికేది ఉందంటే అది సంఘమే. అలాంటి సంఘాన్ని ఓదార్చండి. శ్రమల గుండా బయలుదేరుతున్నాం, ప్రతి చోట శ్రమలు ఎదురవుతున్నాయి, ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రం అని లేదు, ఈ రాష్ట్రం అని లేదు, ఆ ప్రభుత్వం అని లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఆ నాయకుడు అని లేదు, ఈ నాయకుడు అని లేదు. అందరూ కత్తి కట్టేశారు క్రైస్తవుల మీద. అయినా కానీ ప్రభుత్వాలు మాకు వ్యతిరేకమైన, నాయకులు మాకు వ్యతిరేకమైన, కత్తులు మా పీకల మీదకు వచ్చినా మేము భయపడక, జడియక, మీకోసం నమ్మకంగా ఆది అపోస్తలుడు బ్రతికినట్లుగా, ఆది సంఘం బ్రతికినట్లుగా, ఏలియా మోషేలు బ్రతికినట్లుగా మోషే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. మా పేమట చెప్పనై ఉన్న మా ప్రియులు సంతోషన్న గారిని జ్ఞాపకం చేసుకొని మాకు అందరికీ అవసరమైన నాణ్యమైన మాటలు వినిపించమని యేసునాథుని నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అమ్మాయి సంతోషం పిల్లల సెలవు.